ఎన్నికల పోలింగ్ కు ముందు రేవంత్ రెడ్డి సర్కార్కు ఎదురు దెబ్బ తగిలింది. రైతు భరోసా డబ్బుల చెల్లింపులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. మే 13వ తేదీ పోలింగ్ ముగిసిన తర్వాతే రైతుల ఖాతాల్లో నగదును జమ చేయాలని సిఈసి ఆదేశించింది. ఇక రైతు భరోసా విషయంలో ఎన్నికల కమిషన్ కు ఎన్ వేణుకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. రైతు భరోసా చెల్లింపులపై రేవంత్ వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమిషన్ ముఖ్యమంత్రి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది. ఈ నెల 9వ తేదీలోగా రైతు భరోసా నిధులు జమ చేస్తామని పలు సభల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించడంపై కోడ్ ఉల్లంఘన కింద భావించిన ఎన్నికల సంఘం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కాగా పంట పెట్టుబడి కింద అన్నదాతలకు అందించే రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమైంది. ఇప్పటి వరకు 5 ఎకరాల్లోపు వారికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం 5 ఎకరాల పైబడిన రైతులకు నిధులు విడుదల చేయాలని నిర్ణయించి 2000 కోట్ల నిధులను విడుదల చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణంతో రైతు భరోసాపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఇక లోక్సభ ఎన్నికల కంటే ముందే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని పేర్కొనడాన్ని తప్పుపట్టింది. ఎన్నికల ముగిసిన తర్వాత 5 ఎకరాలకు పైబడి భూమి ఉన్న 5.5 లక్షల మంది రైతులకు నగదు పంపిణీ చేయాలని సూచించింది.